విష్ణుప్రియ. ఈ పేరు అందరికీ తెలిసిందే. నేను చెప్పాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ బయటనే చాలా ఫేమస్. చాలా ఫేమస్ అంటే ఎట్లా అంటే మనం తనవి డాన్స్ వీడియోస్ ఎన్నో చూస్తూ ఉంటాం. తను యాజ్ యాంకర్‌గా గూడా తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. కానీ నాకు ఎక్కడో కొడుతుందండి. ఇంతకుముందు 'బిగ్ బాస్ 6, 7' అప్పుడు ఎవరో ఆమెను అడిగారనమాట. "మీరు 'బిగ్ బాస్'కెళ్తారా? మీకు ఇంట్రెస్ట్ ఉందంటే" "ఏలే అట్లాంటి దానికి నేనెళ్ళను" అది ఇది అని చెప్పారు. మరి ఇప్పుడు ఎలా వచ్చారు? అర్థం కావట్లేదు. ఇక సరే ఉన్నారా, మొన్న ఏం చేశారు, ఒక యాంకర్ లాగా ఒక వాటర్ బాటిల్ పట్టుకుని వేరే ఆమె దగ్గరికెళ్ళి అడిగారు. "నిఖిల్ నువ్వు ఇన్ని రోజులు క్లోజ్‌గా లేరు కదా! ఇప్పుడెలా క్లోజ్‌గా ఉన్నారు? నాకు చెప్పండి" అనగానే ఆమె ఏమంది, "అడల్టరీ జోక్స్ నాట్ అలౌడ్. నో కామెంట్స్" అనగానే ఈమెకు షాక్ అయిపోయింది. "అరే నేను అంత ఏం అనలేదు. నేను ఫన్నీగానే అడిగాను" అంది. ఆమె ఏమంది, "నాకు తెలుసు ఎవరెవరు ఫన్నీగా అంటున్నారు. ఆల్రెడీ వేరే అమ్మాయికి బేబక్క తోటి కొద్దిగా ఆల్రెడీ గొడవలు అవుతూ ఉందనమాట. నాకు తెలుసు" అనగానే ఇక చూసుకో విష్ణుప్రియ ఇక ఫుల్ ఫైర్ అయిపోయిందనమాట. "నువ్వు పెద్ద అదా, నువ్వు పెద్ద ఇదా, నువ్వు నన్ను ఎట్లా అంటావు, నీ మీద అడల్టరీ జోక్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు చదువుకున్న దానివేనా, నీకు జ్ఞానం లేదా" ఇట్లా ఇక స్టార్ట్ చేసిందనమాట. అయితే మాటలో మాట కొన్నిసార్లు కోపంలో చాలా మాటలు వచ్చేస్తాయండి. సో నువ్వు ఒక్కదానివే పుణ్యస్త్రీవా, పతివ్రతవా, ఇదా అదా ఓ చాలా మాటలైతే అనేసింది. ఆ తర్వాత నాగార్జున గారు వీకెండ్లో వచ్చినప్పుడు కూడా అడిగారనమాట. అంటే అన్ని మాటలు అనాల్సిన అవసరం ఏముంది, ఒక మనిషి ఆల్రెడీ బాధపడుతున్నప్పుడు ఏడుస్తుంది ఆమె, మళ్ళా వెళ్ళి ఆమెను గిచ్చి మళ్ళీ మళ్ళీ ఇది చేసి అంత అవసరమా అని చెప్పేసి. అట్లనే ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను నాగార్జున గారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నిన్నేమంటుందంటే, "ఏంటి ఈ కూర ఎవరు వండారు? ఓహో నిఖిల్ ఆమె కోసం వండాడా? ఓహో వాళ్ళిద్దరూ ఒకటైపోయారా? ఓహో బాగానే చేసుకుంటున్నారే" అనేసి అంటుంది. ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు కదా, అయినా కూడా మళ్ళీ గిచ్చి గిల్లి కెలుక్కుని మరి ఆవిడ గెలుక్కుంటుందనమాట. సో విష్ణుప్రియ మరి ఇంకా ఏం చేస్తుందో, ఎన్ని గొడవలు పెడుతుందో, ఇంకెన్ని మాటలు అంటుందో బాబోయ్! చూడాలి ఇంకేమైతుందో.